ఈ పెళ్లి చేసుకునుడు ఏందో లేనిపోని ఆరాటం తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకునుడు ఏందో. పెళ్లి కాక ముందు గడ్డం చేసినందుకు 50 రూపాయలు అయితే 150 రూపాయలు పెట్టి బీరు పోపించేది వాడికి. ఇవాళ గడ్డం చేసుకోవడం వచ్చినా రాకపోయినా 600 రూపాయలు పెట్టి ట్రిమ్మర్ కొనుక్కొని ఇంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి కాకముందేమో నాకెప్పుడు పెళ్లి అయిద్రో అని ఆరాటం పడ్డా. పెళ్లి అయిన తర్వాత నేను నాకెందుకు పెళ్లి అయిందిరో అని తలకాయ పట్టుకుంటున్నాను. అప్పుడేమో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరాటం ఆగదే, నా ఒంట్లో ఆరాటం ఆగదే. చక్కని ఉద్యోగం లేదా, సరిపడ సంపాదన లేదా. పెళ్లి కాక ముందు ఇంట్లో 5,000 ఇస్తే కళ్ళకద్దుకొని పంచపక్ష పరవాణాలు పెట్టిన 3 పూటలు నాకు. ఇప్పుడు వచ్చిన జీతం అంతా దారపోసినా గానీ మధ్యాహ్నానికి మాడికాయ తొక్కేసి పంపిస్తుంది. ఏది నేను బాగుపడి పెళ్లి చేసుకొని మయ్య పెళ్లి కాక ముందు ఇడికి పెళ్లి అయితే కానీ ఇటు సెట్ కాడాలంటే నాకేం అర్థం కాలేదు. అసలు నా లైఫ్ లో ఇంత పెద్ద స్థాయిలో సెట్ అయితేనే నాకు ఐడియా కూడా లేదు. గడ్డం ఎంతటిదే గడ్డం చేసుకోవడానికి పైసలు లేకుండా అయిపోయి. ఈ అంటే సిచ్యువేషన్ నాకు క్లారిటీ అయితే వచ్చింది. ఎద్దు మాటను పోతే కాయ కొడతారు, మగోడు మాటను పోతే పెళ్లి చేస్తారు. చదువుకునే వయసులో చక్కగా చదువుకుంటే చక్కని ఉద్యోగం వస్తుంది, చక్కని భవిష్యత్తు ఉంటుంది. చదవాల్సిన చదువు పక్క పెట్టి అమ్మాయిలు మందు సిగరెట్లు బోరెట్లు అని తిరిగితే ఇట్లనే ఉంటది మరి. ఓ అయిందా? ఎంతసేపు చేస్తావు గడ్డం? గంట అయింది నువ్వు పోయి. అయిపోయింది, వస్తాను.